మన టీవీ6 న్యూస్ కు స్వాగతం. నా పేరు కల్పన. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 10వ తేదీ శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మందా కృష్ణ మాదిగ తీసుకున్న నిర్ణయాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు ఆ వివరాలు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. మాదిగ గారు మరి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి కాంగ్రెస్ లో ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది, వర్గీకరణకి కాంగ్రెస్ వ్యతిరేకి కనుక మీరు అందరూ బీజేపీకి సపోర్ట్ చేయండి అని పిలిపించారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే బీజేపీ అంటే మనకు తెలుసు ఒక మత పార్టీ, కులాల మధ్య మతాల మధ్య విద్వేషం సృష్టిస్తూ మరి రానున్న కాలంలో రాజ్యాంగంలో కూడా మార్పులు చేసి మనకున్న రిజర్వేషన్లు తగ్గించాలని, అలాగే మనకున్న ఉపాధి అవకాశాలన్నీ గడ్డి కొట్టాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి మరి మందా కృష్ణ మాదిగ గారు ఏ విధంగా సపోర్ట్ చేయమని పిలిపించారో మాకు అంతుపట్టట్లేదు. ఇది మన ఎస్సీలు మరి ఎటువంటి తారతమ్యం లేకుండా మాలలు, మాదిగలు, ఉపకులాలు ఎవరైనా సరే కాంగ్రెస్ కి మంచి సపోర్ట్ ఇవ్వాలని మీ అందరినీ కోరుతున్నాను. మరి దానికి దృష్టాంతం ఏంటంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరికి ఏ వర్గానికి అన్యాయం జరగలేదు. ఎందుకంటే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఎస్సీ, మరి ఎస్సీ మాలవారు, అలాగే స్పీకర్ కూడా ఎస్సీ, స్పీకర్ అన్నంత మంచి పదవి ఇచ్చారు. అలాగే మరి మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు కూడా ఎస్సీ మాదిగ కులానికి చెందినవారు. మరి ఇంకా ఎక్కడుందండి వివక్ష? కాంగ్రెస్ అందరికీ సమాన అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అదేవిధంగా బీసీలకి కూడా అన్యాయం జరిగిందా? లేదు. ఎందుకంటే మన పొన్నం ప్రభాకర్ గారు బీసీ, అలాగే మన సీతక్క గారు ఎస్టీ, అదేవిధంగా కొండా సురేఖ గారు బీసీ. మరి అన్ని వర్గాలకి సమాన అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్. మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది. మరి ఇట్లాంటి కాంగ్రెస్ ని మనం అభివృద్ధి చేసుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి కూడా మన 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా మరి మన ఎస్సీలకు కూడా మరి 3 కార్పొరేషన్లు కూడా ప్రకటించారు. ఎస్సీలో మాలలకు ఒకటి, మాదిగలకు ఒకటి, ఇతర ఉపకులాలకు ఒక కార్పొరేషన్ చొప్పున మరి మన భవిష్యత్తు కూడా మంచిగా ఉండేలాగా మన యువతకు కూడా మంచి ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఉంటుంది. కనుక మీరందరూ కూడా దయచేసి బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ ఎటువంటి మద్దతు ఇవ్వకుండా అందరూ ఎస్సీలమందరం కూడా కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చి మరి రామసహాయం రఘురామరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటే మనకు వచ్చే నిధులు కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులు మరి వారు కూడా తీసుకొస్తానని హామీ ఇచ్చారు. మన సత్పల్లి నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు సమకూర్చి అభివృద్ధి పదంలో నడిపిస్తానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. కనుక వారిని మన అసెంబ్లీలో వచ్చిన అత్యధిక మెజార్టీ మినిమం 50,000 మన సత్తుపల్లి నియోజకవర్గం నుంచి రావడంలో మీరందరూ కూడా సైనికులాగా కృషి చేసి మెజార్టీ చూపించాలని, హస్తం గుర్తు మీద ఓటేయాలని అందరికీ కోరుకుంటూ మరి ఈ కాంగ్రెస్ చేపట్టిన పథకాలన్నీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎస్సీల ఐక్యత, ఎస్సీల ఐక్యత.